ఎట్లున్నారు అందరూ? హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్, తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ యూట్యూబర్, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. ఓకే, సో తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇట్స్ అ గుడ్ న్యూస్, లైక్ ఇట్స్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ అనొచ్చు. డ్రీమ్ కమ్ ట్రూ అంటే ముచ్చటేంద్ర అంటే ఫస్ట్ థింగ్ మనకి ఒక పెద్ద బ్రాండ్, నా ఫేవరెట్ బ్రాండ్, దాంతో మనకి అంటే మన స్పాన్సర్ వచ్చిందనమాట మనకి. దాంతో మనం ఇప్పుడు కొలాబ్ అయి ఉన్నాము. లాస్ట్ టైం చేసిన ఏదైతే బ్రాండ్ ఏదైతే ఉందో దాంతో మనకి కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు కొత్త కాంట్రాక్ట్ అనేది మనకి నా డ్రీమ్ బ్రాండ్. నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేటోళ్ళకి తెలిసి ఉంటుంది. నేను అప్పుడే చెప్పినాను అనమాట, నా ఫేవరెట్ బ్రాండ్ ఇది, ఎప్పుడైనా సరే దీనికి ఏమంటారు కావాలి, ఇది వీళ్ళు మనకి స్పాన్సర్ ఇవ్వాలి, మనం దీనికి అథ్లెట్ అవ్వాలి, అంబాసిడర్ అవ్వాలని చెప్పి. సో అయితే ఇప్పుడు ఆ బ్రాండ్ మన దగ్గరకు వచ్చిందనమాట. అది బ్రాండ్ ఏదో కాదు, మజిల్ బ్లేస్. యా, ఇది ఎప్పుడో వచ్చింది అంటే లైక్ ఒక 5 months ముంగరినే వచ్చింది. కాకపోతే నేను దీంతో కాంటాక్ట్ ఉన్నా కాబట్టి సో వాళ్ళు అప్పుడే నాకు ఎక్కువ పే ఇస్తాను, నేను మా దాంట్లోకి వచ్చా అంటే నేను చెప్పినా లేదు, నేను ఆల్రెడీ ఒక దానికి సైన్ చేసిన, అది నడుస్తుంది. సో నేను అది అయిపోయిన తర్వాతనే అయిపోయిన తర్వాతనే వస్తా మీ దగ్గరికి అని చెప్పి వాళ్ళకి నేను ఆపి ఇప్పుడు రీసెంట్గా అది అయిపోగానే ఇప్పుడు దీంట్లోకి వచ్చిననమాట. సో ఇప్పుడు మరి ఇంట్లోకి ఎందుకు వచ్చినావు అన్నా నువ్వు అది అంటే దాని వెనకాల ఒక కారణం ఉంది, ఎందుకు వచ్చినా ఏం కథ అని చెప్పి దాని గురించి మీకు మాట్లాడతాను. కాకపోతే యా అంటే లైక్ మనకు ఆల్రెడీ ఒక బ్రాండ్ స్పాన్సర్ చేసింది అనుకోండి, మనం యాస్టీస్కి ఇంతకుముందు ఉండే స్పాన్సర్ ఉండే. కాకపోతే ఇది ఒక అచీవ్మెంట్ అని చెప్పి ఎందుకు చెప్తున్నారా అంటే, నేను స్టార్ట్ చేసిన కొత్తలా నన్ను ఎప్పటి నుంచో మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేటోళ్ళ వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది, ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ. సో అప్పుడు ఈ మజిల్ బ్లేస్ వాళ్ళు నాకు స్పాన్సర్ ఇవ్వకున్నా కూడా నేను ఫ్రీగా వీళ్ళది అప్పుడు ప్రమోట్ చేసిన అనమాట. అన్న నువ్వు ఏ ప్రొడక్ట్ వాడుతావు ఏం కథ అంటే అప్పుడు చెప్పిన అనమాట, మజిల్ బ్లేస్ నేను మజిల్ బ్లేస్ వాడతా అని చెప్పేసి. అండ్ యాస్టీస్ కూడా అనుకో అప్పుడు యాస్టీస్ కూడా వాడుతుండే. సో అప్పుడు చెప్పినుండే అనమాట నేను. అంటే అప్పుడు నాకు షురువాత్ నుంచి ఇదొక మినీ గోల్ అనమాట. మజిల్ బ్లేస్ కూడా మన దగ్గర రావాలి, మజిల్ బ్లేస్ కూడా నా దగ్గర రావాలి, నాకు కాంట్రాక్ట్ ఇవ్వాలి, అసలు నన్ను స్పాన్సర్ ఇవ్వాలి, మజిల్ బ్లేస్ కూడా రావాలి, నాకు స్పాన్సర్ ఇవ్వాలని చెప్పి ఒకటి ఉండే అనమాట స్టార్టింగ్ ఉండే. సో అది వచ్చింది. సో వాడు మన దగ్గరికి వచ్చిండు, మనం మన దగ్గరికి ఏం పోలేదు. ఎందుకంటే అందరని కాదు, అంటే అందరికీ అప్రోచ్ అవుతారు అనుకోవాలి. కాకపోతే కొంతమంది ఎట్లారా అంటే వీళ్ళు ఉల్టా మెయిల్స్ కానీ డిఎమ్స్ కానీ చేస్తారనమాట, కొలాబరేషన్ ఏమైనా ఉందా, కొలాబరేషన్ ఇయ్యి నాకు అని చెప్పి. కాకపోతే మనకి వాడే వెతుక్కుంటా మన దగ్గరకు వచ్చి వాడు ఎన్నిసార్లు అడిగింది తెలుసా నాకు ఒక పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే వాడు ఎన్నిసార్లు అడిగింది తెలుసా నాకు. నేను మనం ఆ బ్రాండ్తో ఉన్నాం, వేరే బ్రాండ్తో ఉండే కదా నేను. సో నేను ఇప్పుడు దాంతో నడుస్తుంది, నాకు టైం కావాలి అని చెప్తే వాడు చాలాసార్లు అడిగి నాకు ఏమనంటే మా దాంట్లోకి వచ్చేసి ఏం కాదు అది ఇది అంటే నేను లేదు, అది గలత్ అయిపోతుంది, మధ్యలోకి వెళ్ళి నేను దాన్ని వదిలేసి రావడం అన్నది గలత్ అయిపోతుంది, అది కాని ముచ్చట, నేను అది అయిపోయిన తర్వాతనే వస్తా అని చెప్పి వానికి ఆపి ఇప్పుడు తీసుకున్నాను అనుకోండి. సో అయితే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మూమెంట్ ఇది. అండ్ ఇంతటితోనే కాదు, మనం మజిల్ బ్లేస్కి బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలి. మనం మజిల్ బ్లేస్లో వాళ్ళ ఒక ఫిక్స్డ్ అథ్లెట్ ఉండాలి మనకు. ఇప్పుడు నార్త్ నుండి వీళ్ళు ఉన్నారు, ఎవరు మన సాకేత్ గోఖలే అని చెప్పి, సాకేత్ గోఖలే తెలిసి ఉంటుంది కదా, సాకేత్ గోఖలే. అండ్ ఇంకొక అతను ఎవరు ఉన్నారు, ఇంకొకడు ఉన్నాడు. ఇప్పుడు మన రీసెంట్గా వచ్చిన మన జన్మని ఓవర్ నైట్ సెలబ్రేట్ అయిపోయినట్టు లైక్ మంచి తగడా ఫిజిక్ ఉంటుంది అనుకోండి. అసలు న్యాచురల్గా ఇన్హాన్స్డ్ అనేది అర్థం కాదు. సో అంత క్రేజీ ఫిజిక్ ఉంటుంది. ఏజ్లో చిన్నోడే అనుకోండి, 20-21 years ఏమి ఉంటాడు అనుకుంటా మేబీ. కాకపోతే ఆయన పేరు ఏదో పేరుంది. సో వాడు ఇప్పుడు ఉన్నాడు అనమాట. అది ఓపెన్ చేయగానే ఫస్ట్ నాకు వీళ్ళిద్దరు ఫేస్లే కనిపిస్తుంది. యాప్ ఏదైనా మజిల్ బేస్ బ్రాండ్ యాప్ ఓపెన్ చేయగానే వీళ్ళిద్దరు, వెబ్సైట్ ఓపెన్ చేయగానే వీళ్ళిద్దరు ఫేస్లే కనిపిస్తుంది. నా గోల్ ఏందిరా అంటే అక్కడ మన బొమ్మ ఉండాలి. తెలంగాణ నుంచి తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి నవీన్ గోల్డెన్ బాయ్ బొమ్మ మజిల్ బ్లేస్లో వాడాలి. అర్థమైందా? ఇది ఇప్పుడు మన నెక్స్ట్ గోల్. అథ్లెట్ అవ్వాలనుకున్నాం, వచ్చింది బ్రాండ్ స్పాన్సర్ వచ్చింది, మనం ఒక అథ్లెట్ అయినది దానికి. కాకపోతే ఆ బ్రాండ్కి పర్మనెంట్ అథ్లెట్ ఉండాలి. మనం వెబ్సైట్ ఓపెన్ చేయగానే మన బొమ్మ వాడాలాడ. ఇది మన నెక్స్ట్ గోల్. ఇప్పుడు మన నెక్స్ట్ గోల్ ఇది. దీన్ని కూడా మనం సాధిస్తాం. మన గట్టి నమ్మకం నాకుంది. బజరంగ్ బలి అన్న నా ఎంబడి ఉంది ఎప్పటికీ, అది ఎప్పటికి కంటిన్యూ అయితేనే ఉంటుంది. సో ఇప్పుడు మరి యాస్టీస్ ఇంతకుముందు వరకు యాస్టీస్ చేస్తుంటే కానీ యాస్టీస్ ప్రమోట్ చేసినా ఇప్పుడు దీనికి షిఫ్ట్ అయిపోయినాం అంటే చెప్తున్నా కదా, గుండెల మీద చేసుకొని యాజ్ ఇట్ ఈజు మంచి బ్రాండే, మజిల్ బ్లేస్ మంచి బ్రాండే. ఇండియాస్లో టాప్ 2 brands ఇవి, అంతేనా? టాప్ 2 brands ఇవి. నేను ఇండియాలో మీకు అంటే
నేను యాజ్ టీజ్ వాడుతున్నా కూడా ఎవరైనా నన్ను పర్సనల్గా కానీ డిఎంలో కానీ నాకు చేసి అడిగితే కూడా ఒకవేళ ఈ వీడియో చూసిన కూడా నాకు డిఎం చేసి ఉంటే ఆల్రెడీ వాళ్ళకి తెలిసే ఉంటుంది. వాళ్ళు నన్ను అడిగినా కూడా అన్న ఇట్లా అన్న మజిల్ బ్లేజ్ తీసుకోవాలన్నా యాసిడ్ తీసుకోవాలన్నా చెప్పన్నా అని చెప్పి అడిగినా కూడా నేను వాళ్ళకి ఏం చెప్పానంటే నేను బ్రో యాసిటీస్ తీసుకుంటే నా కూపన్ కోడ్ వాడు, నువ్వు మజిల్ బ్లేజ్ తీసుకుంటాను కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే 2 మంచి బ్రాండ్లే బ్రో, రెండింటికి ఏమీ ప్రాబ్లం లేదు, 2 మంచి బ్రాండ్లే, నువ్వు ఏదైనా తీసుకోవచ్చు, నీ ఇష్టం అది, నీకు ఏదైనా టేస్ట్ మంచిగా అనిపిస్తుందో లేకపోతే ప్రైస్లో ఏమైనా డిఫరెన్స్ చేస్తున్నావు నీ ఇష్టం అని చెప్పి నేను చాలాసార్లు చెప్పిన. ఓకే, సో ఇప్పుడు దీంట్లో హెల్త్ రెండిట్లలో బురా ఏం లేదు, 2 మంచి బ్రాండ్లే. ఇంకోటి మజిల్ బ్లేజ్ ఇంకొంచెం నెంబర్ 1 పొజిషన్ ఉంటుంది అన్నమాట, ఇంకొంచెం నెంబర్ 1 పొజిషన్ ఉంటుంది మజిల్ బ్లేజ్, కాకపోతే 2 మంచి బ్రాండ్లే. ఓకే, షిఫ్ట్ ఎందుకైనా రా అంటే ద బిగ్గెస్ట్ రీజన్ ఈజ్ ఫర్ యూ పీపుల్. అర్థమైందా? ఇదేంది నవీన్ భాయ్ మొత్తం మా మీద నువ్వు దిగుతున్నావు అని చెప్పి అనుకోకూరి, బట్ విచ్ ఇస్ ఫ్యాక్ట్. ఎందుకంటే కనీసం మాకు ఇది సౌండ్ వస్తుందా మీకు? అయితే ఫ్యాక్ట్ ఏందిరా అంటే నేను మజిల్ బ్లేజ్ వాళ్ళతో వాళ్ళతో అంటే లైక్ వీళ్ళతో చేసిన డీలింగ్ అట్లా ఉందన్నమాట. నేను అది యాస్టిస్ వాళ్ళు వాళ్ళు దానికి సరిగ్గా అంగీకరించలేదన్నమాట. నేను ఇప్పుడు ఈ మాట్లాడిన డీల్కి ఏం మాట్లాడినారంటే బ్రో నేను మజిల్ బ్లేజ్ వాళ్ళతో మాట్లాడినా, బ్రో ఇప్పుడు నేను నా ఆడియన్స్కి ఏమైనా చేద్దాం అనుకుంటున్నా, ఇప్పుడు వాళ్ళు నాకు ఇంత సపోర్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టిర్రు, ఇంత షార్ట్ టైంలో నాతో పాటు చాలామంది క్రియేటర్స్ ఉన్నారు, చాలా కథ ఉన్నారు, కాకపోతే వాళ్ళందరినీ కాదని చెప్పి నాకు అంటే లైక్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఎక్కువ సపోర్ట్ చేసి నన్ను ఇంత ప్రేమించి అభిమానించి ఇంత షార్ట్ టైంలో ఇంత ముందుకు తీసుకొచ్చి చేసారు కదా, సో నేను వాళ్ళకి ఏదన్నా ఒకటి నేను వాళ్ళకి చేద్దామనుకుంటున్నా. సో ఇప్పుడు బ్రాండ్స్ దీన్ని చెప్పే ముందు మీకు బ్రాండ్స్ డీల్స్ ఎట్లుంటాయని మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. ఓకే, కుల్లంగుల్లా దీంట్లో దాచుకునేది ఏం లేదు, కాకపోతే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయన్నమాట. సో కొన్ని మాత్రం చెప్పలేము, అది ఇల్లీగల్, అది బట్ లీగల్ ఉన్నాయి మొత్తం చెప్తారు. అయితే బ్రాండ్స్ ఎట్లుంటాయి డీల్స్ అంటే వాళ్ళు మనకి ఇంత మంత్లీ ఇంత పే అని చెప్పి మంత్లీ ఇంత పే చేస్తారు, ప్లస్ మన కూపన్ కోడ్ వాడతాం కదా, ఇప్పుడు మన కూపన్ కోడ్ ఎవరైనా అథ్లెట్స్ నా కూపన్ కోడ్ వాడరు నా కూపన్ కోడ్ వాడరు అని చెప్తారు కదా, సో ఆ కూపన్ కోడ్ వాడితే వాళ్ళకి కమిషన్ వస్తుంది, నువ్వు కొంటే వాళ్ళకి అందులో నుంచి కూడా కమిషన్ వస్తుంది అనమాట. సో ఇట్లా బ్రాండ్ డీల్స్ ఉంటాయి. ఓకే, అయితే నేనేం చేసిన అంటే వాళ్ళకి బ్రో మీరు నాకు ఇంత మంత్లీ ఇంత అని చెప్పి పే చేస్తారు కదా, నాకు ఆ పే ఒక్కటి చాలు, కూపన్ కోడ్ వాడితే నాకు ఏదైతే ఇంత కమిషన్ అని చెప్పి ఉంటుంది కదా నార్మల్గా, అంటే ఇప్పుడు 3 to 5% కమిషన్ ఇస్తారనమాట. సో ఆ 3 to 5% కమిషన్ ఏదైతుందో ఇది నాకు కమిషన్ ఇవ్వకుర్రి, నా కూపన్ కోడ్ వాడి నా ఫాలోవర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఆ 3 to 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇవ్వండి వాళ్ళకి. సో నేను వాళ్ళకి ఏదైనా ఒకటి చేసిన అన్న సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది, సో వాళ్ళకి అట్లా డిస్కౌంట్ ఇవ్వరు అని చెప్పి చెప్పిన. అయితే వాళ్ళు ఏమన్నారా అంటే ఫస్ట్ ఒప్పుకోలేరు అనమాట, ఎందుకంటే వాళ్ళ చేతిలో లేకుంటుంది అని చెప్పేసి, బ్రో అది మా చేతిలో ఉండదు, నీకేమైనా నీ పేమెంట్ ఇది మా చేతిలో ఉంటుంది, అండ్ నీకు వచ్చే కమిషన్ది నీకు ఎంత కమిషన్ కావాలంటే అది మేము మాట్లాడి నీకు ఇంకో 1% కమిషన్ 2% కమిషన్ ఎక్కువ కావాలన్నా కూడా మీకు చెప్పు, ఇంకా నేను నీ కమిషన్ ఎక్కువ ఇప్పడానికి నేను ట్రై చేస్తాను, నీతో అది చేస్తాను, కాకపోతే ఆఫ్ ఏదైతే ఉందో నీ ఆడియన్స్కి వచ్చే ఆఫ్ ఏదైతే ఉందో అది మొత్తం బ్రాండ్ డిసైడ్ చేస్తుంది, అది మన చేతిలో ఏముండదు, అది ఎంత ఆఫ్ రావాలి ఇంకా అనేది మొత్తం బ్రాండ్ డిసైడ్ చేస్తుంది, అది మన చేతిలో ఏముండదు. సో నీ కమిషన్ కావాలంటే ఎప్పుడు నేను ఇంకా పెంచిపిస్తా ఏం చేస్తాను అంటే నేను చెప్పిన బ్రో నాకు కమిషన్ వద్దు బ్రో, నాకు ఫాలోవర్స్కి కావాలి, అది ఆఫ్ ఫాలోవర్స్కి ఇప్పిరు, ఏదైనా ఒకటి చేసి నాకు దానికి ఇప్పిరు అది అని చెప్తే ఆయన మాట్లాడి చేసిండు కానీ అది చేయలేకపోయారు. కాకపోతే ఏం చేసిర్రు అంటే బెస్ట్ డిస్కౌంట్ ఇప్పిస్తామని చెప్పి మాట ఇచ్చారు. నార్మల్గా అందరికంటే బెస్ట్ డిస్కౌంట్, నీ కూపన్ కూడా వాడితే మాత్రం వాళ్ళకి ఇక ఫైనల్గా ఎంత డిస్కౌంట్ రావాలో అంత డిస్కౌంట్, బెస్ట్ డిస్కౌంట్ ఇప్పిస్తామని చెప్పి దానికి యాక్సెప్ట్ చేసినారు. ఓకే, యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా నేను కమిషన్ అంటే నాకు కమిషన్ వద్దు బ్రో, ఏం చేయాలంటే వాళ్ళకి మనకి మంత్లీ స్టాక్ ఇస్తారనమాట. సో నేనేం చేసిన అంటే ఆ మంత్లీ స్టాక్ నాకు ఎక్కువ ఇయ్యి, కమిషన్ బదులు నాకు ఆ మంత్లీ స్టాక్ది ఎక్కువ ఇయ్యి. ఎక్కువ అంటే ఎంత అంటే ఇప్పుడు 30K స్టాక్ ఇవ్వమని చెప్పిన, నేను 30K స్టాక్ ఇవ్వమని చెప్పి అడిగిన, దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఆ 30K స్టాకుల నుండి ఇప్పుడు నేను నాకు 1 కిలో వే ప్రోటీన్ మస్తు అయిపోతుంది, 1 కిలో వే ప్రోటీన్ మస్తు అయిపోతుంది మంత్కి. సో 1 కిలో నేను వే ప్రోటీన్ క్రియేటిన్ ప్రీ వర్కౌట్ ఇది తీసుకుంటే 5,000 అయిపోతాయి అనుకో నా మంత్లీ స్టాక్ దానికి. సో 5,000 పక్కన పెట్టేసి ఆ 5,000 నేను తీసేసుకొని మిగతా 25,000ది ఇంకో 5 మెంబర్స్కి 5,000 ఇంకో 5 మెంబర్స్కి అట్లా సబ్మిట్ స్టాక్ తీసుకొని ఒకరిని నా ఫాలోవర్స్ని పిలిచి వాళ్ళకి గివ్ అవేలు ఇట్లా చేద్దాం, సో ఇట్లనన్నా నేను హెల్ప్ చేసిన అవుతా అని చెప్పి, అంటే దాంట్లో బెస్ట్ డిస్కౌంట్ ఇప్పిస్తున్నాం, కాకపోతే ఎక్కువ డిస్కౌంట్ అయితే ఇప్పియలేకపోతున్నాం అందులో. సో అందుకని చెప్పి నాకు కమిషన్ అవసరం లేదు, కమిషన్ బదులు నాకు ఇట్లా స్టాక్ ఇర్రి, నాకు ఆ స్టాక్తో నేను జనాలకు ఎట్లనైనా హెల్ప్ చేసుకుంటా నేను అది అని చెప్పి వాళ్ళకి మాట్లాడుకున్నాను అనమాట. అట్లా ఇది ఒక డీల్ మాట్లాడుకున్నాం. ఈ డీల్ యాజిటీస్తో ఏంటంటే ఈ డీల్తో యాజిటీస్లో వాళ్ళు ఒప్పుకోలేరు, ఎందుకంటే కరెక్ట్గా ఒప్పుకోలేరు, నాకు కరెక్ట్ రెస్పాన్స్ చేయలేరు.
సో నాకు మీకు హెల్ప్ చేయాలని ఉంది. నాకు ఇట్లా ఇదంతా నేను వాళ్ళకి చెప్పినా, నువ్వు నాకు ఇదంతా ఓకే అనుకుంటే నేను నీతోనే ఉంటాను, నేను నీదే చేస్తాను. ఎందుకంటే నాకు ఏం బురా లేదు, నీ బ్రాండ్తో నాకు ఏం బురా లేదు. నేను నీది వాడుకుంటూనే వచ్చినా, నాకు నీది ప్యూరిటీలో ఏం ఫరక్ లేదు, క్వాలిటీలో ఏం ఫరక్ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కాకపోతే ఇది నువ్వు చేస్తా అంటే నీతోనే ఉంటా అని చెప్పి నేను వాళ్ళతో మాట్లాడినా. కాకపోతే వాళ్ళ దానికి కరెక్ట్ రెస్పాండ్ కాదు. వీళ్ళు ఏమన్నారా అంటే, ఎవరైతే డీల్ చేసిరో ఆ బ్రదర్ ఎవరైతే ఉన్నారంటే జర మంచిగా మాట్లాడాడు, నవీన్ బాయ్ అది ఇది అని చెప్పి. ఇక మనం మాట్లాడితే ఎట్లుంటుంది, మీకు రెస్పాండ్ అయితేనే అట్లుంటుంది. ఆమె ఎవరు మాట్లాడారంటే అమ్మాయి మాట్లాడింది ఆమె. అందుకే మనకు జర కనెక్షన్ చేసి సెట్ కాలేదు. 1 year కొలాబ్ అయి ఉన్నా కూడా కనెక్షన్ చేసి సెట్ కాలేదు. ఎందుకంటే అమ్మాయి ఉంది అవతల. ఇప్పుడు ఇక మన బ్రో కూడా ఎట్లుంటుందో తెలుసు కదా. సో కూర్చొని ఆయనతో మాట్లాడినమాట, నై భయ్యా హిందీ వస్తుంది నార్త్ వాళ్ళు, నై భయ్యా మీరు ఆడియన్స్ కి లియే మేము కుछ करना चाहता हूं तो ऐसा कुछ भी करो అది ఇది అని చెప్పి అందరం మంచిగా ఫ్రీగా మాట్లాడు. అది చేసి మన పర్సనల్ నెంబర్ తీసుకొని మరి మాట్లాడినా నేను. పర్సనల్ నెంబర్ తీసుకొని మళ్ళీ పర్సనల్గా అది మాట్లాడితే వాడు నవీన్ భాయ్ తీకే అప్పుడు కరింగే अपने ఆడియన్స్ కి లియే అప్పు ఈ ఇట్లా స్టాక్ నేను ఎక్కువ ఇప్పిస్తాను నీకు, నువ్వు గివ్ అవేలు ఇట్లా ప్లాన్ చేసుకో, అది ఇది చేసుకో, అది ఇది అంటే సరే చేద్దాం అది అని చెప్పి మాట్లాడి చేసినామాట. సో దిస్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై ఐ షిఫ్టెడ్. లేకపోతే నాకు యాస్టిస్తో ఏం ప్రాబ్లం లేదు. సో మీరు ఇప్పుడు మళ్ళీ బురా అనుకోకూరి, మొన్నటి వరకు అది చేసినావు, ఇప్పుడు ఇది చేసినావు, ఇప్పుడు ఇంత చెప్పినా కూడా గుద్దల పుల్లలు వేసినాడు ఎవడో వచ్చి కింద కామెంట్ పెడితేనే ఉంటాడు, నువ్వు మొన్నటి వరకు అది చేసినావు, ఇప్పుడు ఇట్లా చేస్తున్నావు, నా నాటకాలు దింగుతున్నావు అంటూ ఉంటాడు. కాకపోతే నేను మీకు చెప్తున్నా, ఎవరైతే నన్ను నా మీద అనటోడు ఎవడైతే ఉన్నాడో వాడు నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు కాదు, ఎప్పుడైతే సార్ గుద్దల పుల్లలు పెట్టుడు ఆడు. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే నేను వాళ్ళకి ఇదంతా ఎక్స్ప్లెయిన్ కూడా అవసరం లేదు నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి. కాకపోతే చెప్పడం నా బాధ్యత కూడా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళకి ఇదంతా ఎక్స్ప్లెయిన్ కూడా అవసరం లేదు. వాళ్ళు నన్ను బ్లైండ్గా నమ్మేస్తారు. ఏమనంటే నవీన చేసిందంటే చలో మంచి కోసమే చేస్తాడు, మంచిదే ఉంటుంది అని చెప్పి వాళ్ళని నమ్మేస్తారు. కాకపోతే మళ్ళీ కూడా చెప్పడం అనేది నా బాధ్యత. సో అందుకని చెప్పి మళ్ళీ చెప్తున్నా నేను. సో దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్ వై నేను షిఫ్ట్ అయ్యడానికి కారణం అనమాట. సో ఎస్, గివ్ అవేలు అనేది నేను ప్లాన్ చేశాను. ఎందుకంటే ఇదే అబ్బా, ఇక నాకు నా మనస్తత్వం ఇంత భయ, మీరు చెప్తే నమ్ముతారో లేకపోతే లేదో అది మీ ఇష్టం, కానీ నా మనస్తత్వమే ఇంత అనమాట. ఎందుకంటే నాకు ఇది ఒకటే కొడతా ఉంది నేను. ఎందుకంటే అరే నాకు ఇంత సపోర్ట్ చేసి ఇంత చేస్తున్నారు రా అబ్బాయి, నాకు ప్రతి వీడియోకి లైకులు కొట్టడము, ఇప్పుడు వ్యూవర్షిప్ కూడా కుల్లం మాట్లాడుకోవాలంటే నాకే ఎక్కువ రా కంపేర్ టు అదర్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్లలో నాకే ఎక్కువ ఉంది. ఎన్నో ఎక్కువ మంది చూస్తారు, అభిమానిస్తారు, చేస్తారు. సో అరే ఇంత అభిమానిస్తారు, నాకు ఇంత ప్రేమ చూపిస్తారు. సో వీళ్ళకి ఏదైనా ఒకటి ఇవ్వాలరా అని చెప్పి సో నాతోనైనా కాడికి నేనైతే మీకు ఆ డిస్కౌంట్దే ఇప్పిస్తాం అనుకునేటి. ఎందుకంటే మళ్ళీ గివ్ అవేలు ఇట్లా అంటే మళ్ళీ మిమ్మల్ని పిలిచి చూసి అదంతా వచ్చే బదులు మీకు అక్కడ ఎక్కువ డిస్కౌంట్ ఇప్పిస్తే అది ఇంకా మంచి ఉంటుంది అని చెప్పి నేను అనుకునేది. ఇంకెక్కువ మందికి ఎక్కువ ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా అంటే మంత్లీ 5 మందికి తీసుకొని వస్తుంది. అది ఎట్లా అంటే నువ్వు ఎంతమందికైనా తీసుకోవచ్చు, వాళ్ళందరికీ ఆఫ్లు వస్తాయి అన్నమాట కదా. సో అట్లా మంచిగా అది అని ప్లాన్ చేసినట్టు. కాకపోతే వాళ్ళు దానికి అంగీకరించలేరు, వాళ్ళతో కాదన్నారు వాళ్ళు, మా చేతిలో ఏముండదు బ్రో దానికి అది అని చెప్పి అన్నారు. సో సరే ఓకే అని చెప్పి గివ్ అవేది ఇది ప్లాన్ చేసినాం అనమాట. సో నేను గోవాకి వెళ్ళి రాగానే మనం గివ్ అవేది ప్లాన్ చేస్తాం. సో ఈ గివ్ అవేది ఎట్లా తీసుకోబోతున్నాం రా అంటే, ఇక్కడ నా స్వార్థం ఒకటి ఉంది. స్వార్థం అంటే దట్స్ విల్ బి ద ప్రాసెస్. మీకు గివ్ అవేలు కంటిన్యూగా అవ్వకుండా ఉండాలంటే ఇది మీరు చేయాల్సిందే. ఏంటంటే ఇప్పుడు నేను ఇది గోల్డెన్ బాయ్ ఎంబీ అని చెప్పి నాకు కూపన్ కోడ్ ఉంటుంది. అది ఇప్పుడు ఇంకా యాక్టివ్ కాలేదనుకో, ఇది మండే నుంచి యాక్టివ్ అవుతుందని చెప్పినోడు. సో ఈ వీడియో నేను రేపు అప్లోడ్ చేస్తాను అనుకోండి, వాళ్ళు సాటర్డే ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. సో ఇది రేపు అప్లోడ్ చేస్తాను, అంటే రేపు సండే. సో మండే నుంచి ఇది యాక్టివ్ అయిపోతుంది. సో మీరు మజిల్ బ్లేజ్ వెబ్సైట్లోనే ప్రోడక్ట్స్ కొనాలి, వెబ్సైట్లో ప్రోడక్ట్స్ కొన్నప్పుడు గోల్డెన్ బాయ్ ఎంబీ అని చెప్పి నా కూపన్ కోడ్ యూజ్ చేయాలి. ఎందుకంటే చెప్తాయి మళ్ళీ ఇక్కడ మీరు నవీన్ బాయ్ నీ కమిషన్ వస్తుంది అందుకే నువ్వు యూజ్ చేయమంటున్నావు అని చెప్పి అట్లా గలత్గా అర్థం చేసుకోకూరి. దీని వెనకాల కారణం ఏముంది కూడా చెప్తాను మీకు, కుల్లంకుల్లా ట్రాన్స్పరెన్సీగా చెప్తాను మీకు. ఏం దాచుకునే లేదు, లంగా లత్కోర పనులు ఏమీ లేవు. 10 రూపాయలు తిన్నా నియత్తో తింటా, నేను గుండెల మీద చేసుకొని తింటా, నిమ్మలంగా వండుకుంటా అంతే. నాకు దొంగపోకు పైసలు తిని నిద్ర పట్టదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్, నిజం చెప్పాలంటే. ఓకే, నమ్మేటోళ్ళు నమ్ముతారు రబ్బాయి నన్ను, ఇంకా నమ్మని వాళ్ళు మీ ఇష్టం. కానీ అయితే కూపన్ కోడ్తోనే ఎందుకు కొనమంటున్నారా అంటే, ఇప్పుడు మీరు సేల్స్ చేసిరనుకో ఆ బ్రాండోడు నన్ను పెట్టుకుంటాడు వానితో. సేల్స్ కాలేవు అనుకో వాడు చేంజ్ చేస్తాడు, తీసేస్తాడు, అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు వానికి సేల్స్ కానీ వాడు మనల్ని ఎందుకు పెట్టుకుంటాడు, మన పేరు మీద వాళ్ళ మెయిన్ మోటో మనం పెట్టుకోవడం ఏంటంటే మన పేరు మీద వాళ్ళకి సేల్స్ అవుతాయి అని చెప్పి. ఒకవేళ వానికి సేల్స్ కాకపోతే మనం తీసేస్తాడు. సో మనం తీసేటప్పుడు ఏమవుతుంది, మనం గివ్ అవేలు ఇవ్వలేము, అర్థమైందా. సో అందుకని చెప్పి ఎట్లయితే సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారో ఇప్పుడు కూడా అట్లనే సపోర్ట్ చేసుకుంటా ఉంటారని చెప్పి ఆశిస్తున్నా. మీరు చేస్తారన్న సంగతి నాకు తెలుసు. సో గోల్డెన్ బాయ్ ఎంబీ అని చెప్పి కూపన్ కూడా యూజ్ చేసి మీరు మజిల్ బ్లేజ్ వెబ్సైట్లోనే కొనుక్కోరి, మజిల్ బ్లేజ్లో తీసుకోరి. అండ్ గోల్డెన్ బాయ్ ఎంబీ అని చెప్పి నా కూపన్ కోడ్ యూజ్ చేసి తీసుకోరి.
అవి తీసుకున్నవి మీరు స్టోరీ మెన్షన్ చేయరు. ఆర్డర్ పెట్టేస్తారు కదా, గోల్డెన్ బై ఎంబీ కూపన్ కూడా యూజ్ చేసి ఆర్డర్ పెట్టేస్తారు కదా, సో అది స్క్రీన్ షాట్ తీసి స్టోరీ మెన్షన్ చేయరు. నేను అవి ఏం చేస్తారంటే ఒక్కొక్కటి మొత్తం మిమ్మల్ని నా పర్సనల్ కాంటాక్ట్లో పెట్టుకొని మీకు మొత్తం నేను నా మీద స్క్రీన్ షాట్లో తీసి పెట్టుకుంటాను. నేను మీవి పెట్టుకొని ఏం చేస్తారా అంటే ఇప్పుడు 1 మంత్ కాగానే ఇప్పుడు ఎంతమంది అయితే తీసుకోరో చేసిరో 1 మంత్ కాగానే వాళ్ళ నుంచి ర్యాండమ్గా ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేస్తా. ర్యాండమ్గా 5 మందిని సెలెక్ట్ చేస్తా. ఇప్పుడు 5 మందికి ఇస్తాం కదా, సో మనం అట్లా ర్యాండమ్గా ఒకరొకరుగా 5 మందిని సెలెక్ట్ చేస్తా. 5 మందిని సెలెక్ట్ చేసి అది వీక్లీ ఇద్దరినలా లేకపోతే ఒకటేసారి 5 మంది, అది తర్వాత చూద్దాం ఏదో ముచ్చట. సో ప్రాసెస్ అయితే ఇది. మీరు కూపన్ కోడ్ యూజ్ చేసి ఆ కూపన్ కోడ్ యూజ్ చేసే స్క్రీన్ షాట్ నాకు స్టోరీ మెన్షన్ చేసి పెట్టిరనుకో, మీరు ఒకవేళ అందరు చూస్తారనుకుంటే మీరు పర్సనల్గా దాంట్లో ఉంటుంది కదా బ్లూ కలర్, నన్ను ఒక్కనే చూసుకోనికే ఓన్లీ ఫర్ ఫ్రెండ్స్ ఓన్లీ ఉంటుంది ఆప్షన్, అట్లా పెట్టైనా సరే మీరు మెన్షన్ చేసి పెట్టిరనుకో, నేను అది నాకు కనిపిస్తుంది, నేను చూసి దాని స్క్రీన్ షాట్ తీసుకొని అందరి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటా. లైన్గా ఒకరొకరు మనం గివ్ అవేలు ఇచ్చుకుంటూ పోదాం అనమాట. సో దిస్ ఈజ్ ఆ గివ్ అవేలు నీకు విన్ కావాలంటే నువ్వు ఈ కూపన్ కోడ్ వాడి సబ్మిట్స్ కొనాలి, అప్పుడు నువ్వు ఆ గివ్ అవే అనేది నీకు వస్తుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ సారి గివ్ అవే వచ్చింది అనుకో, సెకండ్ టైం కూడా నువ్వు కొండనే ఉన్నావు పెడుతున్నావు అనుకో, నీకు సెకండ్ టైము థర్డ్ టైం నువ్వు ఎన్నిసార్లు కొంటే అన్నిసార్లు కూడా నీకు రావచ్చు. నువ్వు స్క్రీన్ షాట్లు పెట్టుకుంటా పోయినావు అనుకో, అట్లా ర్యాండమ్గా మనం తీసుకుంటే ఇప్పుడు ఒక 10-20 మంది అనుకో పోయి ఫస్ట్ నీతో స్టార్ట్ అయింది అనుకో, ఒక 2-3 తీసుకున్న తర్వాత మళ్ళీ 20 మంది అయిపోయింది, మళ్ళీ నీతోనే స్టార్ట్ కావచ్చు. అది అర్థమైందా? సో అట్లా నీకు ఒకసారి కాకపోతే నీకు 2 సార్లు 3 సార్లు కూడా నీకు గివ్ అవే రావచ్చు, లేకపోతే ఒకటేసారి రావచ్చు. సో అదనమాట. అది ఇట్లా ప్లాన్ చేసిన ఏదో విధంగా మీకు హెల్ప్ చేద్దాం, నా వంతు సాయం ఏదో ఒక విధంగా చేద్దామని చెప్పి అయితే ఇట్లా ప్లాన్ చేసినాను. సో దీనికి మీరు సహకరించి మంచిగా సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నా. సో హోప్ఫుల్లీ చేయాలని అనుకుంటున్నా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకేమన్నా బెస్ట్గా గివ్ అవేలు ఎట్లా ప్లాన్ చేద్దామని చెప్పి మీ దగ్గర ఏమన్నా సజెషన్స్ ఉన్నా కూడా మీరు ఫీల్ ఫ్రీ టు కామెంట్ డౌన్. అంటే ఇట్లా ప్లాన్ చేయనా గివ్ అవేలు, ఇట్లా ప్లాన్ చేయనా గివ్ అవేలు అని చెప్పి కూడా మీరు అనుకుంటే చేసి కింద కామెంట్ చేయొచ్చు, నేను అవి తీసుకుంటాను అనమాట. అట్లా ఓకేనా? అదనమాట ముచ్చట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్ కాదు ఇన్ఫర్మేషన్. సో అదే అనమాట ఇన్ఫర్మేషన్. అండ్ చూసాం గివ్ అవేలతో పాటు కూడా మనకి ఒకవేళ వీలైతే ఇప్పుడు వస్తారు కదా వాళ్ళు నార్మల్ గివ్ అవేలు విన్ అయిన వాళ్ళు వస్తారు కదా, సో వాళ్ళకి ఫైనాన్షియల్గా పూర్ ఉండి జిమ్ ఫీ కట్టుకోలేకపోయినట్టు ఎన్ని మంత్స్ కడతాం భయ్ మనము? 1 మంత్ 2 మంత్స్ కడతాం మనం, అంత తర్వాత మళ్ళీ వాళ్ళే కట్టుకోవాలి. సో అయినా అది కాదులే, మనం దీంతోనే పోదాం. వాళ్ళకి మనం 5,000 మంత్లీ స్టాక్ అయితే మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. సో అట్లా చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ చెప్పిన విధంగానే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ ఫీల్ ఫ్రీ టు కామెంట్, కింద కామెంట్ చేయరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇప్పటివరకు సపోర్ట్ చేసుకుంటా నా ఎంబడున్నందుకు. అండ్ ఇంకా ఇట్లనే సపోర్ట్ చేసుకుంటూ పోరి, మనం ఇంకా మంచి పని ఇట్లా చేసుకుంటూ పోతూనే ఉందాం ఏమన్నా. అండ్ ఇప్పుడు నాకు యూట్యూబ్ నుండి పేమెంట్ చాలా అంటే తక్కువ వస్తుంది చాలా. సో అది ఇప్పుడు మన వ్యూవర్షిప్ గట్టిగా పెరిగి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అనుకో, పేమెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఎట్లయితే మనకి వ్యూవర్షిప్ పెరిగి పేమెంట్ ఎట్లా పెరుగుతూ ఉంటుందో, సో మనం ఆ యూట్యూబ్ పేమెంట్ల నుంచి కూడా మనం ఎట్లా ఏ విధంగా హెల్ప్ చేయవచ్చు జనాలకు అనేది కూడా మనం అది చూసుకుందాం. నేను ఏమనుకుంటున్నా అంటే యూట్యూబ్ పేమెంట్ కూడా ఎవరికన్నా ఇంట్లోకి నెలవారీ సరుకులు ఇద్దామని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే ఇక వాళ్ళకి అది ఏమి ఇచ్చినా కూడా ఏదో ఒకటి అయిపోతుంది భయ్. అదే వాళ్ళ ఇంట్లోకి ఒక 1-2 నెలలకు సరిపడా సరుకులు ఇప్పించినాడు, ఉప్పు కారం అవి ఉంటాయి కదా, నెలవారీ సామాన్లు ఉంటాయి, అవి ఇప్పించినాం అనుకో మంచిగా కుటుంబం మొత్తం తింటా. వాళ్ళకి ఎంత అవుతుంది భయ్? ఒక 2,000 పెట్టినాం అనుకో, నెలవారీ సరుకులు వస్తాయి కదా, అవునా కదా? ఒక ప్రోటీన్ డబ్బా పైసలు పెడితే అవి వచ్చేస్తాయి. సో అట్లా కూడా మనం చేయొచ్చు జనాలకి. అది ఎట్లా అంటే పైసలు ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు మన ఖర్చులకు మన కథలకు ఇవన్నీ ఓంగా వేరే మిగిలిన పైసలన్నీ మనం ఇవన్నీ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎట్లా అయిపోతుందా అంటే ఇక తిండికి టికాన్ లేదు ఎల్లికి బులవ అన్నట్టు అయిపోతుంది. సో అదనమాట. సో చేద్దాం, గట్టిగా చేద్దాం. నాకు గట్టి నమ్మకం ఉంది, బజరంగ్ బలి దయ మన మీద ఉంది. సో కంపల్సరీ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద లవ్. ఇట్లనే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్.